హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేశాను అనమాట ఫస్ట్. ఎందుకంటే మా పిల్లలు లేస్తే నాకు ఇంకా ఏ పనులు అవ్వవు. సో అందుకనేసి ముందే చేసేసుకున్నాను పనులన్నీ. ఇంకా తలస్నానం చేసి అయితే పూజ గదికి వచ్చాను. పసుపు కుంకుమలతో దేవుళ్ళని అయితే అలంకరిస్తున్నాను. ఉగాది అంటే మన తెలుగువారికి ముఖ్యంగా కొత్త సంవత్సరం కదా. సో ఉగాది అనేది ఎందుకు జరుపుకుంటాము అంటే చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాం అనమాట. అగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ ఆయుష్ అని అర్థం అనమాట. ఆది అనగా మొదలు, రెండింటిని కలిపి ఉగాది అయింది. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినమే ఉగాది అన్నమాట. శాలివాహనుడు పట్టాభిషేకుడై శౌర్య పరాక్రములతో శాలివాహన యుగకర్త బాసిల్లింది కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి. సో ఇదన్నమాట మనం ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం అనేది. నేను పూజ చేస్తున్నాను. మధ్యలోనే మా పిల్లలు తన్మయ్య అనికేత్ అయితే లేసారనమాట. ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే స్నానాలు చేయించాను. వాళ్ళని రెడీ చేయడం అంటే అంత మామూలుగా ఉండదన్నమాట. మా పిల్లలైతే బాగా సతాయిస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఎవరి పిల్లలైనా అంతే కదా. సో మా బాబుని అయితే రెడీ చేస్తున్నాను. బాయ్స్ని రెడీ చేయడం తొందరనే అయిపోద్ది, కానీ ఆడపిల్లల్ని రెడీ చేయాలంటే మామూలుగా ఉండదు. ఇంకా అందులో మా తన్మయ్య అయితే ఇంకా ఎంత స్టైలో, అసలు బాగా స్టైల్. ఇది అంటది, ఆ డ్రెస్ అంటది. ఆమెను రెడీ చేయడానికే ఇంకా నాకు టైం అంతా అయిపోద్ది అనమాట. సో డ్రెస్ వేసిన తర్వాతనైతే ఇంక ఈ హెయిర్ ఏమమ్మా, ఆ హెయిర్ ఏమమ్మా అని చెప్తూ ఉంటుంది. సో నేనైతే ఇంకా ఆమెను రెడీ చేస్తున్నాను. రెడీ చేయడం ఎంతసేపు పడుతుందో వాళ్ళు ఇవన్నీ మళ్ళీ ఇప్పేయడం అయితే చాలా తొందరగా ఇప్పేస్తుంది అనమాట. మా పాప అంతా ఉంచుకోదు. కనీసం రెడీ అయినంతసేపు అన్నా ఆ డ్రెస్సు అవన్నీ మేకప్ అయితే అసలు ఉంచుకోదనమాట. తొందరగా తీసేస్తూ ఉంటుంది. పిల్లలు అందరూ అంతేనా, మా తన్మయ్య అంతేనా అనేసి అనుకుంటాను నేనైతే. మా తన్మయ్యకి ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. పండగలప్పుడు నేనైతే ఖచ్చితంగా ట్రెడిషనల్గానే రెడీ చేస్తాను పాపని. ఎందుకంటే మన కల్చర్ తెలియాలి కదా. ఫారెన్లో ఉన్నా కానీ మన కట్టుబొట్టు మర్చిపోకూడదు కదా. సో అందుకనేసి మా పాపని అయితే పండగలప్పుడు మంచిగా ట్రెడిషనల్గా రెడీ చేస్తాను. పాపకు కూడా చాలా ఇష్టం అనమాట. సూపర్ అనికేత్. ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి, భక్ష్యాలు కదా. మేమైతే భక్ష్యాలని అంటాము. కొందరేమో పోలేలు అంటారు, కొందరు బొబ్బట్లు అంటారు కదా. సో మా సైడ్ అయితే భక్ష్యాలు అనేసి అంటాం అనమాట. సో భక్ష్యాలు చేయడానికి అయితే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టాను. నా పూజ అయ్యేంత వరకు అయితే నానింది. సో ఇప్పుడైతే నేను ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. శనగపప్పు ఉడికే లోపు అయితే నేను గోధుమ పిండి అయితే కలుపుకొని పెట్టుకుంటున్నాను. మేమైతే భక్ష్యాలకి గోధుమ పిండే వాడతాము. అంటే కొందరేమో మైదా పిండి వాడతారు కదా. మేమైతే మా అమ్మైనా అత్తమ్మైనా ఎవరమైనా కానీ మేము గోధుమ పిండే వాడతాం అనమాట. సో అందులో అయితే కొంచెం ఉప్పేసి అంతా కలుపుకొని నీళ్లు పోసుకొని ముద్ద అయితే చేస్తున్నాను. ముందుగానే చేసి పెట్టుకుంటే అయిపోద్ది కదా. అంటే పప్పుడికి అంతలోపు ఇది చేస్తే ఓ పని అయిపోద్ది అనేసి అట్లా చేస్తున్నాను అనమాట. పిండి కలపడం అయితే అయిపోయింది. సో ఈ ముద్దనైతే నేను కాసేపు పక్కన పెడతాను అనమాట. నానితే భక్ష్యాలు అనేటివి మంచిగా మెత్తగా వస్తాయి.
సో ఇది అయ్యేలోపు పప్పు అయితే మంచిగా ఉడికిందనమాట. ఇందులో నేను బెల్లం పొడి వేస్తున్నాను. మాకు ఇక్కడ ఈ పౌడరే దొరికిందనమాట, బెల్లం పౌడర్. మనకేమో అక్కడ మంచిగా బెల్లం ముక్కలు దొరుకుతాయి కదా. ఇది కూడా నాకు చాలా ఈజీగా అనిపించింది. అంటే అందులో వేయగానే ఈజీగా కరిగిందనమాట. ఇంకా కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసి ఇది దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టాను. సో ఈ పప్పు బెల్లం మంచిగా దగ్గరికి వచ్చే అంతలోపు నేనైతే ఇంకా గోధుమ పిండి ఉంది కదా, దీంతో ముద్దలు చేస్తున్నాను అనమాట. గోధుమ పిండి అయితే కొంచెం ఎక్కువే కలిపాను అనమాట, ఎందుకంటే మా పిల్లలు తింటారో లేదో అనేసి డౌట్. అందుకనేసి వాళ్ళ కోసం అయితే మళ్ళీ సపరేట్గా పూరీలు చేస్తాననేసి ఇంకా ఎక్కువ కలిపాను అనమాట. సో కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చింది. పప్పు ముద్ద ఉండలు కట్టడానికి మంచిగా వస్తుంది అనమాట. సో చాలా వేడిగా ఉందన్నమాట. ఉండలు కడతా ఉంటే నాకు చెయ్యి అయితే విపరీతంగా కాలుతుంది. అయినా కానీ మెల్లమెల్లగా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే బెల్లం కొంచెం ఎక్కువే వేసాను, ఎందుకంటే ఇక్కడిది అంత తీయగా ఉండట్లేదు అనమాట. ఎక్కువ అయిద్దేమో మరి వస్తుందా లేదా అనేసి అనుకున్నాను. బట్ చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇంకా నేనైతే భక్షాలు చేయడం స్టార్ట్ చేశాను. నెయ్యి రాస్తూ అయితే చేస్తున్నాను. ఇవన్నీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ మీదనైతే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అయితే వేడైంది. ఇంకా నెయ్యి రాసి ఈ భక్ష్యాలను అయితే చేస్తున్నాను. అంటే రెండు వైపులా కాలుస్తుంటే మాత్రం అసలు ఎంత బాగా పొంగినాయో భక్ష్యాలు. ఉగాది రోజున అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే ఉగాది పచ్చడి కదా ఫ్రెండ్స్. సో దీనినైతే షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తాం కదా. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఇందులో వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి ప్రతీకలుగా ఉంటాయన్నమాట. సో మరి అవేంటో చూద్దామా. ముందుగా బెల్లం తీపి కదా, సో ఇదైతే ఆనందానికి గుర్తు అనమాట. వేప పువ్వు చేదు కదా, జీవితంలో బాధ కలిగించే అనుభవాలకు గుర్తు అనమాట. యాక్చువల్గా మాకు వేప పువ్వు దొరకలేదు, మా సిటీలో ఉన్న ఇండియన్ షాప్స్లో అయితే లేవన్నమాట. సో నేనైతే ఇంకా మెంతిపొడి వేసాను, అది కూడా చేదు ఉంటుంది కదా. సో ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. వేప పువ్వుకి బదులు ఇంకా మెంతిపొడి వేసాను. ఇంకా పచ్చి మామిడి ముక్కలను వేయాలి కదా, అవే వగరు ఉంటాయి కదా. కాకపోతే మాకైతే ఇక్కడ షాప్స్లో దొరకలేదనమాట. ఈ మామిడికైనే దొరికింది. సో నేనైతే ఇదే వేస్తున్నాను. ఈ పచ్చి మామిడి ముక్కలు ఏంటంటే వగరుకి సంకేతం అన్నమాట, కొత్త సవాళ్ళు. ఇంకా కారం వచ్చేసి అయితే సహనం కోల్పోయేటట్లుగా చేసే పరిస్థితులు అనమాట. సో ఇవన్నీ కలిపితేనే ఉగాది పచ్చడి కదా. అలాగే మన జీవితంలో కూడా జరిగే అన్ని రకాల భావాలని ఈ పచ్చడిలో అయితే ఇమిడి ఉంటాయి అన్నమాట.
హ్యాపీ ఉగాది అందరికి. నేనైతే ఇలా టేస్ట్ చేసి చూస్తున్నాను. ఇంకా ఉగాది పచ్చడి కూడా ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత బాగుందో, సూపర్ టేస్ట్ ఉంది. ఇది తినుకుంటూ ఉగాది పచ్చడి తాగుతా ఉంటే ఆహా ఏమన్నా టేస్ట్ ఉందా, అద్భుతం అసలు. నేనైతే ఇంకా తింటాను. మార్నింగ్ నుండి అసలు ఏం తినలేదు, ఆకలి వేస్తుంది నాకైతే. నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది అసలు, చాలా టేస్టీగా ఉంది. మా ఉగాది సెలబ్రేషన్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మోనికా తెలుగు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.